చంపాలనుకున్నప్పుడు డ్రెస్ను రెడీగా పెట్టుకొని అతని ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి ఆయనకు డ్రెస్ తోడిగి చంపేసి డ్రెస్లో దగ్గేసి వేసేసి చాలా ఉదాంతాలు ఉన్నాయి. అట్లనే ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరినైతే చంపాలనుకుంటారో వాళ్ళందరినీ తీసుకెళ్తారు. అందుకనే నువ్వు ఎన్కౌంటర్ అయిపోయినాక నువ్వు ఫిగర్ రావాల్సింది, ఎన్కౌంటర్ స్టార్ట్ అవుతుంటే ఇంతమంది చనిపోయిన లెక్క బయటకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని చంపాలనుకొని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకుపోతుంటారు కాబట్టి వాళ్ళకి డ్రెస్సులు దొడికినారు కాబట్టి వాళ్ళు ఈ విషయం ఇప్పుడు కాదు నేను అనేది 2009లో అప్పుడు సింగారం అనే హత్యాకాండ జరిగింది. అప్పుడు సాల్వాజుడు సిఆర్పిఎఫ్ కలిపి వాళ్ళు ఒక 17 మందిని పట్టుకొని 20 మందిని పట్టుకొని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి ఒక దగ్గర ఇప్పుడు వెళ్ళండి రా బాబు అని చెప్పి పారిపోమ్మంటారు. పారిపోమ్మని అంతా పెట్టుకున్నారు. అట్లా ముగ్గురు బతికి బయటకు వచ్చిండ్రు. మేము ఫ్యాక్టరీ ఉంటే వాళ్ళు మాకు కలిసి చెప్పిండ్రు మమ్మల్ని పారిపోమ్మంటే మేము చాలా స్పీడ్గా పరిపెత్తే తుప్పుటాలు దొరకలేదని. ఇక మహిళలు అయితే వాళ్ళ మీద ఎంత సాంఘిక అత్యాచారం చేయాలో చేసేసి చంపేసిన పరిస్థితి.